కానీ మీకు బాగా అంచనాలు ఉన్నాయి కదా. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడమే ఒక పొరపాటు అని కేసీఆర్ను వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు, టీఆర్ఎస్ను అభిమానించేవాళ్ళు చాలామంది ఆ రోజు నుంచి బయటికి చెప్పలేకపోయినా కానీ ఈ మధ్య బాగుంటారు, మళ్ళీ టీఆర్ఎస్ చేయని అంటున్నారు. ఆలోచన ఏమన్నా? అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు అది టెక్నికల్గా సాధ్యం కాదని చెప్పారు మొన్న ఒక టీవీ చర్చలో. సో అసలు వాస్తవానికి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారిది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా పుట్టినాం, ఉద్యమం పెట్టినాం, 14 ఏళ్ళు పోరాటం చేసినాం, కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినాం, మంచి మంచి కార్యక్రమాలు పెట్టినాం. ఇలాంటి కార్యక్రమాలు దేశమంతా విస్తరించాలంటే, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా జరగాలంటే అయితే అక్కడ ప్రభుత్వాల్లో మనం అన్న ఉండాలి, లేదా అక్కడ ప్రభుత్వాల మీద ఫైట్ చేసేటట్టుగానే మనం ఉండాలి. ఈ కార్యక్రమాలు ఆయా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ కావడానికి, కేంద్రంలో ఇంప్లిమెంట్ కావడానికి. దానికి మనం ఇతర రాష్ట్రాలకు విస్తరించాలంటే ఈ టీఆర్ఎస్ పేరు అనేది టీఆర్ఎస్ పేరు మీద అనేది సాధ్యం కాదనే ఆలోచనతో కేసీఆర్ గారు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని చెప్పి జాతీయ రాజకీయాలకు పోవాలి అనేటటువంటి, అంటే దేశంలో ప్రజలకు మంచి జరగాలని. ఇప్పుడు దళిత బంధు ఇక్కడ పెట్టినాం, అది దేశమంతా రావాలనేది వారి కోరిక. రైతు బంధు ఇక్కడ పెట్టినాం, దేశమంతా రావాలని. మిషన్ కాకతీయ చెరువులు మంచి చేసినాం, దేశమంతా చెరువులు మంచిగా కావాలని. అదేవిధంగా రైతు బీమా పెట్టినాం, రైతు కుటుంబం మరణిస్తే 5 లక్షలు ఇచ్చు, కుటుంబం పెద్ద మరణిస్తే 5 లక్షలు ఇచ్చు కుటుంబాన్ని, దేశమంతా రావాలని. ఇటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు. 1000కి పైగా గురుకులాలు పెట్టినాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, దాంట్లో అగ్రవర్ణాలు కూడా 10% కోటా పెట్టినాం. ఇటువంటి దేశమంతా రావాలనే ఆలోచనలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి అట్లా దేశం మీదికి పోవాలి మొత్తం ఇటువంటి కార్యక్రమాల ద్వారా. సరే మనం అధికారంలోకి వస్తామా రామా, అధికారం కోసం కాదు, అది మన కార్యక్రమాలని ఉధృతంగా ప్రజల్లోకి తీసుకుంటే అక్కడి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడి ప్రజలకు తెలంగాణలో జరిగిన కార్యక్రమాలు అక్కడ రాష్ట్రాల్లో కూడా జరిగేటట్టుగా చేయాలనేది ఒక ఆలోచన ఉండే. సమయం సందర్భం కాలం కలిసి వస్తే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసే స్థాయికి పోయినా, లేదా దేశంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించేటట్టుగా ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం ఉండేటట్టుగా అయినా పాత్ర వస్తే మనం తెలంగాణ ఎజెండానే, తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన ఎజెండానే దేశంలో ఇంప్లిమెంట్ చేద్దాం అనేది కేసీఆర్ గారి ఆలోచన ఉండే. కాకపోతే ఇక మనం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మీరు గతంలో గెలిచినారు, ఈసారి ఎట్లా ఉండవచ్చు ఫలితం? ఈశ్వరన్న పోటీ చేస్తుంది. ఎట్లా ఉండవచ్చు అంటే ఈశ్వరన్న మొదటి నుంచి మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆయన సింగరేణి కార్మికుడుగా 26 సంవత్సరాలు పనిచేసిండు, కార్మిక నాయకుడు కూడా పనిచేసిండు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి చీఫ్ విప్, ఒకసారి మంత్రి. సో విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి నియోజకవర్గంలో. ఈశ్వరన్న గెలవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. అంటే మీరు ఇన్ఛార్జ్ అయినందుకు అవకాశాలు ఉంటాయి అట్లని కాదు, అటు దిక్కు ఏమైపోయింది, ఇప్పుడు వివేక్ గారు చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి నుంచి వినోద్ గారు ఎమ్మెల్యే. ఇప్పుడు వివేక్ గారి కొడుకే వంశీ పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ అనేసరికి జనాలకు అది నచ్చుతలేదు. అరే ఒకటే పార్లమెంట్ నియోజకవర్గం, వీళ్ళే కుటుంబమేనా, వేరోళ్ళు లేరా? ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముందు కూడా ధర్నాలు, మీకు అనిపించింది కాబట్టి జనానికి అనిపిస్తుంది లేదు. ఢిల్లీలో ఏఐసీసీ ఆఫీస్ ముందు కూడా గొడవలు జరిగినాయి. ఇక్కడ ఒక మనిషి నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి పెద్ద ఎత్తున గొడవ చేశారు. కొంతమంది ఒక సామాజిక వర్గం అయితే పెద్ద ప్రొసెషన్ తీసారు పెద్దపల్లిలో. సో ఏమైపోయింది, వివేక్ గారు రావడం వల్ల మాదిగ సామాజిక వర్గానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో మాదిగల్లో కూడా బాగా కోపం వచ్చింది. సో డెఫినెట్గా వాళ్ళ విషయంలో ఇంకోటి కూడా ఏమైపోయిందంటే బుచ్చన్ ఇక్కడ చెప్పాలి, 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఇప్పుడు రిజర్వేషన్ ఎన్నిసార్లు వాడుకుంటారు, వెంకటస్వామి గారి నుంచి మొదలుకొని ఇక్కడ ఎన్నిసార్లు వాడుకుంటారు, జనరల్ సీట్లో పోటీ చేయొచ్చుగా వంశీ, 1000 కోట్లు ఉన్నాయి, రైట్? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇంకోటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు కేఆర్ నారాయణన్ రాష్ట్రపతి అయ్యాడు, కోవింద్ గారు రాష్ట్రపతి అయ్యాడు, స్పీకర్లుగా లోక్సభలో మీరా కుమార్ గారు, జిఎంసీ బాలయ్య గారు పనిచేశారు దళిత వర్గాల నుంచి. దేశ ఉప ప్రధానిగా జగజీవన్ రామ్ గారు పనిచేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిండు. జితిన్ రామ్ మాంజీ బీహార్ ముఖ్యమంత్రి చేసిండు. దామోదరం సంజీవయ్య ఇక్కడ చేసిండు. తర్వాత ఇదే రాష్ట్రం నుంచి సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి, పక్క రాష్ట్రం నుంచి జేడీ శీలం గారు కేంద్రంలో మంత్రి. ఇట్లా చాలామంది కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా దళిత నాయకులు ఉన్నారు. ఏ దళిత నాయకుని కుటుంబం సంపాదించాను 1000 కోట్లు వీళ్ళే ఎట్లా సంపాదించారు? రాష్ట్రపతులుగా, ఉప ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి ఏ దళిత నాయకుని కుటుంబం సంపాదించిన ఆస్తులు 1000 కోట్లు, ఏ కుటుంబం ఎట్లా సంపాదించింది అనేది చర్చ బాగా జరుగుతుంది. ఒకటి. ఇంకొకటి ఇక్కడ ఏమవుతుందంటే మా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు దళిత నాయకులు అంటే వీళ్ళేనా? ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళే కావాలా, వేరేలు కావద్దా? ఎవరు ఎదిగినా వాళ్ళ మీదుగా వ్యక్తిత్వ హననం, బురద చల్లడం, కుట్ర చేయడం, బట్టగాల్చి మీద వారేయడం, పేపర్లలో రాయిపీయడం, టీవీలలో చెప్తే ఎంతమంది మీద మీకు చెప్తా. సి నారాయణ గారు, కోదాట రాయమల్లి గారు, సొత్కు సంజీవరావు గారు, బోడ జనార్దన్ గారు, మాల మల్లేశం గారు, మాతంగి నరసయ్య గారు, దుర్గం చిన్నయ్య, నల్లాల ఊదేలు, అదేవిధంగా కొప్పులీశ్వర్, బాలకృష్ణ, ఆ ఏరియా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏ దళిత నాయకుడు ఎదిగినా వాళ్ళ మీద బట్టగాల్చి మీద వారేయడం, అవినీతి పరులని ముద్రలు వేయడం. ఒక ఉదాహరణ చెప్తా. మొన్నటిదాకా నా మీద, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
బాలకృష్ణ ఇసుకదంది అన్నారు. నేను ఎమ్మెల్యే దిగిపోయి 4 నెలలు దాటిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ లేరు, రేవంత్ రెడ్డి ఉన్నారు. అవే ఇసుక క్వారీలు నడుస్తున్నాయి చెన్నూరులో, ఇంకా లారీలు పెరిగినాయి. మరి బాలకృష్ణ అయితే బంద్ కావాలి కదా, ఎందుకు బంద్ అవుతలే అంటే మనుషుల్ని వాళ్ళ క్యారెక్టర్ని చంపేయడం, ఆ ఏరియాలో దళిత నాయకుల్ని వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీయడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపేసి ఇక దళిత నాయకులు ఆ ఏరియాలు అంటే ఇక వివేక్ కుటుంబమే, వెంకటస్వామి గారి కుటుంబమే అనేటట్టుగా అదొకటి కుట్ర చేసిర్రు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా బాగా చర్చ అవుతున్నాయి. చర్చ ఎందుకు అవుతున్నాయి అంటే వంశీ రావడం వల్ల అవుతున్నాయి. వంశీ రావడం వల్ల ఒకవేళ వంశీ గెలిస్తే అక్కడ ఇవన్నీ ఉత్తదే కదా, మీరు చెప్పిన ఉత్తాయనా? ఎందుకు వంశీ గెలిచే ఆస్కారమే లేదు, సమస్య లేదు. మీరు మర్చిపోండి, కుప్పలీశ్వర్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారు, మీరు మర్చిపోండి. ఈ రాష్ట్రంలో ఫస్ట్ గెలవబోయే సీటు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి. చిన్న వయసులో ఎంపీగా, ఎమ్మెల్యేగా, విప్గా ఇన్ని పాత్రలు చూసి మళ్ళీ విపక్షంలో ఉండడం, ఈ మొత్తం ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు నేర్చుకున్నది ఏమిటి? భవిష్యత్తు జీవితం అన్నదానికి ఒక డెఫినేషన్ వచ్చుంటుంది కదా మీకు, అదేమిటి? నేను ఎప్పుడు కూడా సీరియస్ చెప్తున్నా. చాలామంది అనుకుంటారు బాగా స్కెచ్లు వేస్తున్నాను, లేకపోతే ఏదో ఆలోచిస్తున్నాను, ఏదో చేస్తున్నాను అనుకుంటారు. అసలు నేను ఏం స్కెచ్లే ఏమి కొత్తగా ఆలోచించా, ఏది ఎట్లెట్లు వస్తుంటే అట్లా తీసుకొని పోతున్నాను అని ప్రామిస్ చెప్తున్నా సీరియస్గా. నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదున్నా నేను కొంచెం ముఖం మీద అనేస్తా, ఏదున్నా మాట్లాడతా, లోపలొట్టి బయటొట్టి నేను ఉండను. అంతేకాకుండా కొంచెం నాకు వ్యక్తిత్వము మొదటి నుంచి కొంత ఆత్మగౌరవము, ఇవన్నీ కొంత విలువలు ఇట్లా కొన్ని ఉంటాయి కాబట్టి గట్టిగా ఉంటాం. సో ఆ క్రమంలో ఆనాడు ఉద్యమంలో పనిచేసుకుంటూ పోయినా దాన్ని ఆస్వాదించిన. ఎమ్మెల్యేగా మంచిగా చెన్నూరు నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, దాన్ని ఆస్వాదించిన. ఎంపీగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పనిచేసినాం, దాన్ని ఆస్వాదించిన. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా డెఫినెట్గా దీన్ని కూడా ఆస్వాదిస్తాం. ప్రజల కోసం నిలబడతాం, పోరాటం చేస్తాం, ఫైట్ చేస్తాం. ఈ క్రమంలో దెబ్బలు తింటాం, జైళ్ళలో పోతాం, కేసులు అయితే నడుస్తుంది, ఓకే, ఇది కూడా ఎంజాయ్ చేస్తాం, ఆస్వాదిస్తాం మంచిగా. అంతిమంగా ముచ్చన్న ఒకటి, వాస్తవానికి నేను ఈ లైన్ అనుకోలే. 2003లో ఇటు వచ్చినాం, ఏమైదాం అనుకో ఏదో అనుకున్నాం. 2003లో ఇటు వచ్చినాం. సో ఇటు వచ్చిన తర్వాత ఒకసారి ప్రజారంగం అనుకున్న తర్వాత వెనుకకు పోలేం కదా. గెలుపైన ఓటమైన, కష్టమైన సుఖమైన, మంచైనా చెడైనా, లాభమైన నష్టమైన, ఇదే మన జీవితం. ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం, మనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ప్రాంతం కోసం పనిచేసుకుంటూ పోవడమే. దాంట్లో భాగంగా కొంచెం పార్టీలో నేను యాక్టివ్గా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు, పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్స్ పనిచేసుకుంటూ, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో పనిచేసుకుంటూ పోవడమే, అంతే. ఇక ప్రతిపక్షంగా పనిచేసుకుంటూ పోవడమే.